Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. మహారాజగు హరిశ్చంద్రుని మీద విశ్వామిత్రుడు కోపమును వహించుట. విశ్వామిత్రుని కపట వ్యవహారంతో హరిశ్చంద్రుడు రాజ్యమును దానమునరించుట. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, ఇది ఒకానొక నాటి విషయము. హరిశ్చంద్ర మహారాజు వేట కొరకు అడవికి వెళ్ళాడు. అక్కడ మనోహర నేత్రములు గల సౌందర్యవతి ఏడుస్తూ ఉండటం చూశాడు. జాలితో ఆమెను ఇలా అడిగాడు, కమలపత్రములతో సమానమైన విశాల నేత్రి, వరానన, నీవెందుకు రోదిస్తున్నావు? నీకెవరు కష్టమును కలిగించారు? ఇప్పుడే తెలుపుము. నీవెందుకు ఇంత దుఃఖమును కలిగి ఉన్నావు? ఈ నిర్జనవనమున సంచరించు నీవెవరు? నీ తండ్రి ఎవరు? నీ భర్త ఎవరు? రాక్షసుడు కూడా నా రాజ్యమునందు ఇతర స్త్రీకి బాధ కలిగించడు. సుందరి, నీకు దుఃఖమును కలిగించిన వానిని నేను ఇప్పుడే వధించెదను. నీ దుఃఖమునకు కారణము తెలుపుము. శాంతచిత్తవై ఇచ్చటనే ఉండుము. కృశోదరి, సుమధ్యమ, మా రాజ్యమునందు దురాచారి ఎవరునూ ఉండజాలడు. మహారాజగు హరిశ్చంద్రుని మాటలను విని తన ముఖమున ఆవరించి ఉన్న కన్నీటిని తుడుచుకుంటూ ఆ స్త్రీ అతనితో చెప్తోంది, రాజా, వనములో నుండి కఠినమైన తపస్సు చేసుకొను మునివరుడగు విశ్వామిత్రుడే నా దుఃఖమునకు కారకుడు. నేనతని వలన అత్యంత దుఃఖితురాలనైతిని. ఉత్తమ వ్రతమును పాలించు రాజేంద్ర. మీ రాజ్యము నుండి అంతులేని దుఃఖమును అనుభవించుచున్న కారణమిదియే. నేను ఆ మునిచేత మిగుల పీడింపబడుచున్నాను. నా పేరు కమన. ఇదియే నా సాధారణ పరిచయము. రాజు చెప్తున్నాడు, విశాలాక్షి, నీవు నీ స్థానమున ఆనందముగా నివసించుము. ఇప్పుడు నీకు కష్టములను ఎదుర్కొనవలసిన పని లేదు. తపస్సునందు నిమగ్నుడైన ఆ మునీంద్రుని నేను వారించెదను. ఇట్టి ఆ స్త్రీని ఊరడించి రాజగు హరిశ్చంద్రుడు వెంటనే విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళాడు. వినయముతో తల వంచి అతనికి ప్రణామం చేశాడు. రాజు ఇలా చెప్తున్నాడు, మునివరా, మీరు ఇంత కఠిన తపస్సు ఎందుకు చేస్తున్నారు? శరీరమును ఎందుకు సంకటముల పాలు చేస్తున్నారు? మహామహి, ఏ ప్రయోజనము పొందుటకు మీరీ తపస్సు ఆచరిస్తున్నారు? దయచేసి సత్యమును తెలపండి. గాదినందన, మునీంద్ర, నేను మీరు కోరిన కార్యమును సఫలమనర్చుటకు సంసిద్ధుడనై ఉన్నాను. ఇప్పుడు మీరు తపమొనరించు తలంపును విడనాడి దయచేసి ఇప్పుడే లేచి వెళ్ళిపోండి. సర్వజ్ఞుడవగు మునీంద్ర, నా రాజ్యమునందెవ్వరునూ ఇట్టి కఠిన తపస్సు చేయరాదు. లౌకిక శరీరము కొరకు ఇట్టి తపస్సు మిక్కిలి కష్టప్రదమవుతున్నది. అప్పుడు విశ్వామిత్రుని తపమును ఆపివేసి హరిశ్చంద్ర మహారాజు తన గృహానికి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుని ఈ చర్య వలన ముని యొక్క మనస్సు కోపంతో నిండిపోయింది. అతడు తన స్థానమునకు వెళ్ళిపోయాడు. ప్రతీకారము తీర్చుకొనవలనని ఆలోచించసాగాడు. రకరకములైన యోచనల తరువాత భయంకరుడగు ఒక దానవుని రాజగు హరిశ్చంద్రుని దగ్గరకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. మునీంద్రుని ప్రయత్నము వలన అప్పుడు ఆ దానవుడు పంది రూపములో పరిణతి చెందాడు. వాని శరీరము యొక్క ఆకృతి మిగుల విశాలముగా ఉండెను. వాడు మహామృత్యువు వలె కనిపించుచుండెను. భయమును గొల్పు శబ్దమును చేయుచు వాడు హరిశ్చంద్రుని ఉపవనంలో ప్రవేశించాడు. రక్షకులను భయభీతులను చేయుట వాని సహజ గుణమా అనునట్లు ఉంది. అతడు ఉపవనములను చెల్లాచెదురు చేసి నశింపచేశాడు. శస్త్రములను చేతబట్టి ఆ ఉపవన రక్షకులందరూ కూడా భయంతో పారిపోయారు. తోటమాలులు మిగుల భీతి చెంది హాహాకారములు చేస్తూ అరుస్తున్నారు. మృత్యువును ఉపమింపజేయు ఆ పందిని బాణములతో కొట్టినను కూడా అది నిర్భయముగా వనరక్షకులను పీడింపసాగింది. ఆ రక్షకుల భయమునకు హద్దు లేదు. వారు హరిశ్చంద్రుని సమీపానికి వెళ్ళారు. మమ్ములను రక్షింపుడు రక్షింపుడు అని కేకలు పెడుతున్నారు. అప్పుడు మిక్కిలి భీతి చెంది అచ్చటనున్న రక్షకులను చూసి రాజు అడిగాడు, రక్షకులారా, మీకు ఎవరితో ఎట్టి భయము కలదు? శీఘ్రముగా తెలపండి. నేను రాక్షసులకు గాని దేవతలకు గాని భయపడువానిని గాను. మీకెవరు భయమును కలగజేశారు?
అన్నీయును నాతో చెప్పండి. ఆ దురదృష్టవంతుడగు శత్రువును ఇప్పుడే ఒకే బాణమున సంహరించెదను. తోటమాలులు చెప్తున్నారు రాజా, ఇతడు దేవతలు, దానవులు, యక్షులు, కిన్నెరలు ఎవడునూ కాదు. విశాలమైన శరీరము కలిగి ఏదో ఒక పంది వనమున జొరబడెను. ఆ పంది తన దంతములతో పుష్పములతో కూడిన వృక్షములను నేల కొరిగింపజేయుచున్నది. ఉపవనములో అన్నింటినీ త్రుంచివేసి నాశనము చేయుచుండెను. మహారాజా, మా బాణములు, కర్రలు, రాళ్ళు వానిని గాయపరిచినప్పటికీ వాడు నిర్భయముగా మమ్మలను సంహరించుటకు మాపై విరుచుకుపడెను. వ్యాసుడు చెప్తున్నాడు రాజా, మహారాజగు హరిశ్చంద్రుడు తోటమాలుల మాటలను విని కోపముతో మండిపడెను. వెంటనే గుర్రమునెక్కి ఉపవనము వైపుకి వెళ్ళాడు. ఏనుగులు, రథములు, గుర్రములు, కాల్బలములతో కూడిన వాడై ఒక విశాల సైన్యమును వెంటబెట్టుకుని ఆయన ఉపవనమున ప్రవేశించాడు. అచ్చట విశాల శరీరము కలిగిన ఒక భయంకరమైన పందిని గుర్రు పెట్టుచుండగా చూశాడు. ఉపవనము ఆ పంది చేత నాశనము చేయబడి ఉండగా చూసి రాజు అత్యంత క్రోధమును ప్రదర్శించాడు. ధనస్సునందు బాణమును ఎక్కుపెట్టి లాగాడు. పాపి అయిన ఆ పందిని చంపుటకు దాని మీద ఆ బాణము వదిలాడు. రోషముతో వ్యాకులుడైన ధనుర్ధరుడగు నరేషుని చూసి ఆ పంది అత్యంత భయానకమగు శబ్దాన్ని చేస్తూ అతని ముందుకు పరిగెట్టుకు వచ్చింది. ఆ వికృత ముఖము గల వరాహము మీద తన దృష్టి పడగానే రాజు దానిని చంపుటకు బాణములను ప్రయోగించసాగాడు. అప్పుడు ఆయన బాణములను వ్యర్థము చేసి శీఘ్రముగా ఆ పంది అక్కడి నుండి వెలువడి పారిపోయింది. అది రాజును ఏమాత్రమూ లెక్క చెయ్యలేదు. అప్పుడు హరిశ్చంద్రుడు మిగుల కోపావేశపరుడయ్యాడు. పరిగెడుచున్న పందిని చూసి అతడు తీక్షణమగు బాణాన్ని ఎక్కుపెట్టాడు. దానిని ఆకర్ణాంతము లాగి దాని మీద ప్రయోగించాడు. అప్పుడే అది కనబడుతుండెను. మరుక్షణమే అంతర్ధానమగుచుండెను. ఇంకొక క్షణమున రకరకములగు శబ్దములను చేస్తూ రాజు దగ్గరికి చేర్చుండెను. మహారాజగు హరిశ్చంద్రుడు క్రోధముతో దాని వెంట పరిగెడుచుండెను. ఆ రాజు వాయువు వంటి శీఘ్రగమనము గల గుర్రమునెక్కి ధనుర్బాణములను చేతబట్టి దానిని వెంబడించటం ప్రారంభించాడు. ఒక వనము నుండి ఇంకో వనమునకు సైన్యము కూడా వెంట వస్తోంది. తరువాత ఆ రాజు వేగాన్ని అందుకోలేక వెనకనే ఉండిపోయారు. మహారాజు పరిగెడుచున్న శూకరాన్ని వెంబడించుటలోనే తత్పరుడై ఉన్నాడు. మధ్యాహ్న సమయమునకు హరిశ్చంద్రుడొక నిర్జన వనంలో చేరాడు. ఆకలి దప్పులతో అతని మనస్సు వ్యాకులతకు లోనయ్యింది. అతడు అలసిపోయి ఉన్నాడు. పంది కనబడకుండా మాయమయ్యింది. ఆ చింతతో రాజు ధైర్యాన్ని కోల్పోయాడు. ఆ నిర్జన వనములో ఏ త్రోవ ఎటుపోతుందో తెలుసుకొనుట కూడా రాజుకు వశము కాలేదు. దిక్కుతోచని దయనీయ స్థితి ఏర్పడింది. అతడు ఇప్పుడు ఏమి చేయుదును, ఎచ్చటకు పోవుదును? జనసంచారము లేని ఈ వనమునందు నాకెవరు సహాయం చేయుదురు? వచ్చిన మార్గమును మర్చిపోతిని, పోవలియునన్నను ఎచ్చటకు పోవుదును అని ఆలోచించసాగాడు. ఇట్లు మహారాజగు హరిశ్చంద్రుడు జనశూన్యమైన అడవిలో బాధపడుతున్నాడు. అతని వ్యాకులతకు అంతులేదు. ఇంతలో అతనికి స్వచ్ఛమైన జలములు గల ఒక నది కనిపించింది. దానిని చూసి అతడు ఎంతో ఆనందించాడు. గుర్రము నుండి దిగి దానికి రుచికరమైన నీటిని త్రాగించాడు. తాను కూడా త్రాగాడు. నీరు త్రాగగానే అతని మనస్సు మిగుల శాంతించింది. అప్పుడు అతడు నగరమునకు వెళ్ళుటకు ఆలోచించసాగాడు. కానీ దిగ్భ్రమ చెందిన దాని వలన ఏమీయును నిర్ణయించుకోలేకపోయాడు. ఇంతలో విశ్వామిత్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపాన్ని ధరించి అతని ఎదుటకు వచ్చాడు. బ్రాహ్మణుని తన ఎదుట చూసి రాజు ఆదరణతో అతనికి ప్రణమిల్లారు. అతడు నమస్కరించుచుండగానే విశ్వామిత్రుడు అతనితో చెప్తున్నాడు, మహారాజా, నీకు శుభమగుగాక. ఇచ్చటికి ఏ పని మీద వచ్చితిరి? రాజా, ఇది నిర్జన వనము. ఈ వనమునందు మీరు ఒంటరిగా ఎందుకు వచ్చారు? రాజేంద్ర, శాంతచిత్తుడవై నీ రాకకు గల కారణమునంతయు దయతో తెలుపుము. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.